భారత కమ్యూనిస్టు పార్టీ 1970 నుంచి నిరుపేదలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని, భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వమని, ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో అది ప్రతి పేద కుటుంబానికి 1 హెక్టార్ ప్రభుత్వ భూమి ఇవ్వమని అనేకమైన పోరాటాలు చేస్తే 2004లో యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాల 64 మంది ఎంపీలు ఉండగా పార్లమెంట్లో ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వామపక్షాల మద్దతుతో భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వాలని ఒక కార్యరూపం దాల్చగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ప్రభుత్వ భూమిని గుర్తించి కమ్యూనిస్టులు ఏదైతే కమ్యూనిస్ట్ చేతిలో ఉన్నటువంటి భూమి ఉందో ఆ భూములకు పట్టాలు ఇచ్చి భూమి లేని నిరుపేదలకి భూమిని పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగానే కొట్టకి రెవెన్యూ పరిధిలో దాదాపు 65 మంది పేదవాళ్లకు 65 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వడం జరిగింది. ఆ భూమిని ప్రభుత్వ యంత్రాంగం ప్రతి పేద కుటుంబానికి 1 ఎకరా చొప్పున అప్పచెప్పగా గత ప్రభుత్వం దాదాపుగా రెవెన్యూ సర్వే పేరుతో భూములన్నీ కబ్జా చేసి పేదవాళ్ళకి అన్యాయానికి పాటుపడింది. అందులో భాగంగానే కొట్టకిలో దాదాపు పేదలందరికీ 1/2 ఎకరా, 1/4 ఎకరా తప్ప ఎకరా ఏ ఒక్కరికి రాలేదు. అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ రిటైర్ ఉద్యోగులు అయినటువంటి టొంపల నాగరాజు బాలమ్మలకి కొమ్ముగాసి దాదాపుగా ఈ పేదలకు ఇచ్చినటువంటి 30 ఎకరాల భూమిని వాళ్ళకి బినామీ పేరుతో స్వాధీనించడం జరిగింది. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం కళ్ళు తెరిచి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదలకు అప్పచెప్పినటువంటి ఎకరా భూమి అప్పచెప్పకపోతే ఇట్లాంటి అవినీతికి పాటుపడినటువంటి రెవెన్యూ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే అవసరమైతే మేము ఎంఆర్ఓ కార్యాలయాన్ని లేదా ఆర్డీఓ కార్యాలయాన్ని దిగ్బంధం చేయడానికి వెనకంజ వేయబోము. తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైతే 4 మండలాల్లో ఉన్నటువంటి సిపిఐ కార్యకర్తలు, జిల్లాలో ఉన్న కార్యకర్తలంతా తీసుకొచ్చి పేదలకు ఏదైతే ఎకరా భూమి అప్పచెప్పారో మీరు ఇవ్వలేని పక్షంలో మేమే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని వాళ్ళకి పంచడానికి వెనకంజ వేయబోమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.